ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అఖండ ఐశ్వర్యం కలగాలి అంటే ఈ 5 రకాల వస్తువులు పూజ గదిలో పెట్టుకొని పూజించినట్లయితే మనకు అఖండ ఐశ్వర్యము అనేటువంటిది కలుగుతుందండి. ఫస్ట్ అఖండ ఐశ్వర్యం అంటే ఏంటిది అనేది తెలవాలి. అంటే అఖండ దీపం లాగా అండి. ఇప్పుడు మనం అఖండ దీపం పెడతాం కదా పూజ చేసుకున్నప్పుడు, అది ఎప్పుడు కొండెక్కకుండా ఎలాగా మనం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు చూసుకుంటామో, అలాగే అఖండ ఐశ్వర్యము అంటే ఎప్పుడూ కూడా మనకు తరగనటువంటి సంపదను ఎల్లవేళలా ఉండే విధంగా చేసేదాన్ని అఖండ ఐశ్వర్యము అని అంటారండి. సో అలాంటి ఐశ్వర్యం అనేటువంటిది మనకు ఎప్పటికీ మనకు జీవితాంతం మనకు బ్రతుకున్నంత వరకు ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి అలాంటి ఐశ్వర్యం మనకు ఎప్పటికీ ఉండాలి అంటే ఈ వస్తువులు అనేటువంటివి మనం పూజా రూమ్లో పెట్టుకొని పూజించుకోవాలండి. ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, ఈ పెట్టుకుని పూజించగానే వచ్చేస్తుందా లక్ష్మీదేవి అనేటువంటి డౌట్ కూడా వస్తుందండి. అలా కాదండి, అది పెట్టుకోగానే సరిపోదు. మనము పెట్టుకొని తగిన పూజ అనేటువంటి చేయాలి. తగిన పూజ అంటే ఏదో కాదండి, మనము మార్నింగ్ పూజ చేసుకుంటాము కదా, దీపారాధన చేసుకొని ధూపం దీపం నైవేద్యం ఎలా అయితే సమర్పిస్తామో ఖచ్చితంగా సాయం సంధ్య సమయంలో కూడా దీపారాధన అనేటువంటిది చేయాలి. లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరము ఫస్ట్ మీరు ఈ 5 వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము నెక్స్ట్ విష్ణు యొక్క అష్టోత్తర శతనామావళి అనేటువంటిది, గోవిందనామాలు అనేటువంటివి చదువుకోవాలండి. ఇంకా ఈ వస్తువులు అనేటువంటి ఏంటనేది మనం చూద్దామండి. మొదటిది వచ్చేసి ఈ దక్షిణావృత శంఖము అండి. ఈ దక్షిణావృత శంఖము అనేటువంటిది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకు అంటే అమ్మవారు సముద్రం నుంచే ఉద్భవించారు కదండి. అందుకే సముద్రం నుండి వచ్చినటువంటి ఏ ఒక్క వస్తువు అయినా కూడా అమ్మవారికి చాలా ఇష్టము అండి. ఇంకా రెండవది వచ్చేసి ఈ గోమతి చక్రాలు అండి. ఇవి కూడా మనకు 2 రకాలుగా దొరుకుతాయండి, మీరు చూసుకోండి. దేవత రకమైనటువంటి ఎలా ఉంటాయి, దేవత రకం కానివ్వటువంటి ఎలా ఉంటాయి అనేటువంటి మీరు చూసుకోండి. కొన్ని బ్లాక్గా కూడా ఉంటాయి, అలాంటివి తీసుకోకండి. ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి మీరు తీసుకోండి. ఇవి ఇంట్లో పెట్టుకొని మీరు పూజించినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, ఇంట్లో వాస్తుదోషం ఉన్నా పోతుంది. అండ్ నెక్స్ట్ భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా పోయి ప్రేమ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇవి మూడవది గవ్వలు అండి. ఈ గవ్వలు కూడా మనకు ఎక్కడి నుంచి, సముద్రం నుండి వచ్చినవేనండి. ఈ గవ్వలు కూడా మా వారికి చాలా ఇష్టమైనటువంటి, వీటిని కూడా మనం పూజా గదిలో ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇవి ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఇవి తీసుకొచ్చినప్పుడు వీటిని పాలతోటి కడిగి గంధం కుంకుమలతోటి అలంకరించుకొని పూజా రూమ్లో పెట్టుకోవాలి అండి. ఏవైనా కూడా మీరు ఏది మొదటిగా తీసుకొచ్చినా కూడా. నెక్స్ట్ 4th వన్ ముత్యాలు అండి. ఈ ముత్యపు చిప్ప నుండి వచ్చినటువంటి ముత్యాలు, ఇవి కూడా సముద్రం నుంచే మనకు వచ్చాయి, అంటే అమ్మవారి దగ్గర నుండి వచ్చాయి అన్నట్టు. సో వీటిని కూడా మనం పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మాలగా చేసి అమ్మవారికి మాలగా మన ఫోటోకి వేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా మనం వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వీటిని 108 ముత్యపు పూసలతోటి అమ్మవారికి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ ముత్యాల హారతి కూడా ఇవ్వచ్చు అమ్మవారికి, చాలా ఇష్టం అండి ముత్యాల హారతి. ఇవి మీరు పెట్టుకొని చూడండి, మీ ఇంట్లో ఎలాంటి మార్పు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో పెట్టుకోవడం ఒక్కొక్క ఉపయోగం అనేటువంటిది ఉందండి. నెక్స్ట్ శ్రీఫలం అండి. శ్రీఫలం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఫలము. ఈ ఫలాలు మనము కనీసం ఒక 5 అయినా పూజా రూమ్లో పెట్టుకోవాలి అండి. కాస్ట్ అంతగా ఏముండదండి, తక్కువ కాస్టే ఉంటుంది. మామూలుగా 25 రూపీస్ 30 అలా ఉంటుందండి, అంత ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు. మీరు ఒక 150 వరకు మీరు పెట్టారనుకోండి, మీకు కావాల్సినటువంటి శ్రీఫలాలు అయితే మీకు వస్తాయి. ఒకటేసారి మీకు అవన్నీ కొనాలంటే కొంచెం డబ్బులు పడతాయండి. సో అందుకోసమని ఒక్కొక్కసారి కొనుక్కొని మీరు పెట్టుకోండి ఇంట్లో. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. చెప్పాను కదండి, వీటిని ఒక్కొక్క రకంగా మనము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటి కలిపి నేను ఒక్కటే చెప్తానండి,
అండ్ మనకు కావాల్సిన దేనికోసమైనా మనం పూజిస్తామంటే మనకు లక్ష్మీదేవి రావడం కోసమేనండి. సో ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ స్థిరంగా ఉంటుంది. ఎప్పటికీ కరిగిపోని సంపదను మనకు అమ్మవారు ప్రసాదిస్తుంది అండి. మీరు నమ్మి చేసినట్లయితే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు తెచ్చుకున్నా శుక్లపక్షంలో తీసుకొచ్చుకోండి. పూజ చేసుకుంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఈ రోజులలో చేయండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.